రెవెన్యూ మున్సిపల్ శాఖ ప్రక్షాళనకు నాంది పలుకుతున్న ముఖ్యమంత్రి గారికి మేము ఓయూ జేఏసీ తరపున మరియు ఓయూ విద్యార్థి తరపున మేము స్వాగతిస్తున్నాము. అవినీతి రహిత తెలంగాణ సాధించడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీనికి మేము స్వాగతించి ముఖ్యమంత్రి వెనంట ఉండి రానున్న రోజుల్లో అవినీతి లేని తెలంగాణకు నాంది పలుకుతున్న ముఖ్యమంత్రి గారికి మా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రెవెన్యూ ప్రక్షాళన కానీ అలాగే మున్సిపల్ శాఖ ప్రక్షాళన కానీ ఇంకా వివిధ శాఖల ప్రక్షాళన కానీ చేయబోతున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అసలు లంచం అనేది రూపుమాపాలని వారిని మేము దయతో వేడుకుంటా ఉన్నాం. ప్రభుత్వానికి మేము వెళ్ళవేళలా ఈ లంచాలనేటి రూపుమాపినట్లయితే జనమంతా మేము అంటుంటాం, తెలంగాణ ప్రజానికం కూడా మీ అంటూ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజలకు కొంత మనోధైర్యాన్ని కల్పిస్తాడు శాఖలన్నింటిలో కూడా అవినీతి నిర్మూలించడం కోసం. అయితే ఇది ఇప్పటివరకు పేపర్ వరకే పరిమితమైంది. దానికి అమల్లోకి వస్తే మన తెలంగాణలో ఉన్న యావత్ ప్రజానికం కూడా రుణపడి ఉంటుంది. ఆ రెవెన్యూను ప్రక్షాళన చేస్తానంటున్నారు. దానికి నిజంగా వారిని హర్షించదగ్గ విషయము. అదే కాదు, మున్సిపాలిటీలో కూడా ఈరోజు ప్రజానాయకులు కూడా ఎంతో ధనాన్ని ఆశించేసి ఒక ఇల్లుకు పర్మిషన్ కావాలంటే ఒకప్పుడు ఆఫీసర్లు మాత్రమే తీసుకునేది. ఈరోజు ప్రజానాయకులు కూడా దానికి తీసుకుంటా ఉన్నారు. అలాంటి వాటిని కూడా మీరు అరికట్టి అందరికీ ప్రజాసేవ చేయండి. ఇంకా 10 సంవత్సరాలు కాదు, మీరు ఉన్నంత కాలం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అందరికీ మంచి సుపరిపాలన ఇచ్చి అందరి చేత మంచి మెప్పొందాలని నేను భావిస్తున్నాను.